హలో బెస్టీస్, మనలాంటి ఫుడ్ లవర్స్ కోసం ఒక చిన్న రెసిపీ స్వీట్ కార్న్ మసాలా కర్రీ. స్వీట్ కార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? స్వీట్ కార్న్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 విజిల్స్ తీసుకోవాలి. దాని తర్వాత స్వీట్ కార్న్కి ఏమేమి కావాలో చూద్దాం. జీలకర్ర, హోల్ గరం మసాలా, నా దగ్గర కొరియాండర్ లేదు కాబట్టి కొరియాండర్ పౌడర్ని తీసుకుంటున్నా. అండ్ అలాగే ఒక 2-3 టమాటోలు, మొత్తం అన్నీ కలుపుకొని ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ అలాగే కొన్ని జీడిపప్పులు కూడా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఒక గ్లాస్లో ఆర్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి. వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. అది బాగా ఉడికిన వెంటనే కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసి అలాగే మనం రెడీ చేసుకున్న కాజు పేస్ట్ని కూడా వేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన వెంటనే మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది డిలీషియస్ స్వీట్ కార్న్ మసాలా కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేస్తారు కదా?